మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ప్రాజెక్ట్ అది మా టీవీ సెల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది చూసి సెకండ్ ఈటీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ. సో ఈ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిల్లో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్కి. ఆ 2 సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ ప్రొడక్షన్స్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి. బట్ వేరేజ్ నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్టిల్లో సీరియల్స్ అన్ని చూడండి, అంటే మిగిలిన సీరియల్స్కి జస్టిల్లో సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ డిక్షన్ కానీ మీకు స్క్రీన్ ప్లే కానీ సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ప్లస్ మీకు గుణం గంగరాజు గారి కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్. నాన్నలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే. సో ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం కలిగింది. లైక్ ప్రియాంక వచ్చేటప్పటికి హరిత గారు, సుమనశ్రీ గారు, ఫాతిమా బాబు గారు, నీరజ, అంటే వీళ్ళు ఏంటంటే సీన్ ఇస్తే తినేస్తారు. సో అలాంటి ఆర్టిస్ట్ కౌశిక్ అండ్ శ్రీరాజ్, వీళ్ళందరూ అప్పటికే కౌశిక్ చాలా సీరియల్స్ చేస్తున్నాడు. కౌశిక్ అప్పుడు పెద్ద హీరో కౌశిక్ టీవీకి. సో వీళ్ళందరితో అవకాశం యాక్ట్ చేసే ఆపర్చునిటీ దొరకడం వల్ల ఏమైందంటే నాకు వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోగలిగాను నేను. సో అది నాకు నాన్నకు వచ్చేటప్పుడు హెల్ప్ అయింది. నాన్న వచ్చేటప్పుడు కూడా చిన్న ఆర్టిస్టులు కదా, అనితా చౌదరి అండ్ నవీన్, వాళ్ళు అప్పటికి బాగా, ప్రీతి అమీన్, సో వీళ్ళందరూ కూడా అప్పటికి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు వాళ్ళు. సో నానా సీరియల్కి చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మనతో దిగుతుంటారో ఒక తెలియని కాన్ఫిడెన్స్ మనది డెవలప్ అవుతుంది మనకి. సో ఓకే, మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్ జనాలకు నచ్చుతుందని చెప్పి నాన్న ఇంకా ఎయిర్లో వెళ్తుంది, టెలికాస్ట్ అవుతుంది. ఆ టైంలోనే జెమినీకి చీలాసో స్రవంతి అనే సీరియల్ గురించి ఒక మెయిన్ లీడ్కి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ సెర్చ్ చేస్తున్నారు. సో నాన్నది ఎప్పుడైతే వీళ్ళు చూసి ఈ రిఫరెన్స్ తోటి వాళ్ళు దాంట్లో అంటే ఆడిషన్ తీసుకుని ఇచ్చారు క్యారెక్టర్. బట్ చీలాసో స్రవంతి 1 వీక్ టెలికాస్ట్ అండి. ఆ క్యారెక్టర్ 1 వీక్లోనే ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది. అదే అంట, నేను గుడ్ ఆర్టిస్టా బ్యాడ్ ఆర్టిస్టా తీసి పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావడం అనేది ఆపర్చునిటీ ఇది. ఇక్కడ గుడ్ ఆర్టిస్ట్ లేడు, బ్యాడ్ ఆర్టిస్ట్ లేడు. ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆపర్చునిటీ. నిజంగా ఇవన్నీ స్టార్స్, టీవీ ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులే అండి. ద థింగ్ ఈస్ ఆ క్యారెక్టర్స్ అన్న కానీ పడితే వాళ్ళకి ఒక మైలేజ్, బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. మీకు చూడండి కొన్ని ఇప్పుడు ఆర్కే నాయుడు అంటే మొగల్ రేకులు, అంటే టీవీస్లో వీళ్ళు ఏంటంటే ఎరా వెళ్తుంది అది. అలాగే నిరుపంకి కార్తీక దీపం, వీళ్ళకి ఒక సీరియల్ అంటే వాళ్ళు మొత్తం మారిపోతాయి, డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మీకు. అలాగే నా వరకు వచ్చేటప్పటికి చీలాసో స్రవంతి అది నిజంగా నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను బయటకి అందరికి కూడా చాలా ఫేవరెట్. ఇప్పటికీ అందరూ కూడా ఎవరైనా చీలాసో స్రవంతి గురించి మాట్లాడతారు. ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చీలాసో స్రవంతి ముందు తర్వాత మాట్లాడుకోవాలి. సార్, ఈ ఫిలిం అండ్ సీరియల్స్, ఈ యాక్టింగ్ కి బిఫోర్ గా అసలు బాటమ్ బాన్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది రామచంద్రపురం అండి. స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్, చెన్నైలో కూడా చదువుకున్నా. ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్. బట్ మై బ్యాడ్ లక్, ఒక ఆయన సర్వీస్లో ఉండగానే 52 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకేం రెస్పాన్సిబిలిటీస్ అవి లేవు. తర్వాత నేను మదర్, తర్వాత నా వేరే ప్రొఫెషన్స్. ఆ తర్వాత 2003కి ఇంట్లో నాకు ఒక అన్నయ్య, చెల్లి. సో డెఫినెట్గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఏం బాగానే ఉంది కదా, నువ్వు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి. యాక్టింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు. యాక్టింగ్ అన్నది నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్లో వీ యూస్ టు ప్రాక్టీస్, జిమ్కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. అదే జిమ్లో ప్రభాస్ గారు, ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు. మన గౌతమ్ బ్రహ్మానందం గారు అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి, వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు. అంటే వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు. సో
ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను 100 అబోవ్ ఉండేవాడిని, వెయిట్ 110 kgs ఉండేవాడిని పవర్ లిఫ్టింగ్ కొట్టిన తర్వాత. సో డిస్కషన్లో ఎవరో ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు, భరణి కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పంటే, యువతలు ఇంకో అబ్బాయి ఎవరో, ఇప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం, అది తను ఏమన్నాడంటే, భరణి ఇండస్ట్రీకి వచ్చిన విలన్ పక్కన కర్ర పట్టుకుని నిలబడే ఎస్ బాస్ అనే క్యారెక్టర్స్ తప్ప ఏమి రావు అని. తను ఏదో నన్ను కించపరచాలని ఏమో అనలేదు, తను ఫ్లోలో వచ్చేసింది అది అనేసాడు. బట్ అది ఎక్కడో నేను నా పనులు నేను చేసుకున్నా సరే, అది ఎక్కడో నాకు మైండ్లో కొంచెం ఇలా అనేసి ఏంటారు బాబు, అసలు యాక్టింగ్ ఏంటి, అసలు చూద్దామా, ఇండస్ట్రీకి వెళ్దామా. కొంతమంది ఏమో ఎంకరేజ్ చేశారు, కొంతమంది డిస్కరేజ్ చేశారు. సో నేనేదో నార్మల్గా ఈ ఫోటోషూట్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాను, ఎవరికి చెప్పను, ఇంట్లో అమ్మకు కూడా చెప్పలే. హైదరాబాద్ వచ్చి ఎక్కడ మన ఈ అమీర్పేట దగ్గర ఏదో స్టూడియో ఉంటే, డబ్బింగ్ స్టూడియోలో ఉంటే ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ టైంలో మా టీవీ సత్య సీరియల్కి హర్షవర్ధన్, మన అమృతం హర్షవర్ధన్ హీరోగా అన్నాడు. సో తనకేదో మరి వేరే స్క్రిప్ట్ ఏదో రాయడమో లేదా తను ఏదో బిజీగా ఉండడం వలన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది సేమ్ ఆ హీరో రీప్లేస్మెంట్ గురించి లక్కీగా నేను ఫొటోస్ ఇవ్వడం వల్ల నాకు కాల్ వచ్చింది. అలాగే నా ఇంట్రో జరిగింది. ఇంకా అక్కడి నుంచి 2003 నుంచి 2020 వరకు అసలు అంటే సీరియల్స్లో అయితే గ్యాప్ లేకుండానే వర్క్ చేశానండి. అంటే కలాం తల్లి బ్లెస్సింగ్స్ మరి ఏమో ఐ డోంట్ నో, ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు. నెంబర్ ఆఫ్ సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. రాఘవేంద్ర గారి కంపెనీలో చేశాను, దాసర్ గారి కంపెనీలో చేశాను, ఆర్కా మీడియాలో చేశాను, అన్నపూర్ణలో చేశాను. అన్ని ప్రొడక్షన్ హౌస్లో నేను ఈటీవీ ఇన్ హౌస్ చేశాను, ఈటీవీ జస్టెల్లో చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. అలాగే లక్ ఏంటంటే దాసర్ గారితో ఆయన డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. మైథలాజికల్ ఏమో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. అలాగే ఇప్పుడు మూవీస్లో బోయపాటి గారు, హరీష్ శంకర్ గారు, బాబీ గారు, రీసెంట్ ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్ లేరు, చేయని యాక్టర్ లేరు, ఒక్క నాగార్జున గారు తప్ప. నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు. ముందు రోజుల్లో అది కూడా వచ్చేసేమో, ఎవరు చెప్పారు, చూస్తాం మేము కూడా. సూపర్. అండ్ సార్ 5 years ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే, ఈ 22 years మీ సక్సెస్ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ 45,000+ ఎపిసోడ్స్, అంటే 70+ సీరియల్స్. అలా 70+ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదులేండి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, క్యామియో రోల్ అన్ని చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్. బట్ మెయిన్ లీడ్, మెయిన్ విలన్, యాంటీ హీరోస్ గా చేసినవి ఆల్మోస్ట్ ఒక 35 to 40 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏది ప్రేమ్ నగర్ అన్నపూర్ణ స్టూడియోస్, అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ లీడ్ అది. తర్వాత అమ్మ కోసం జెమిని మెయిన్ లీడ్, కథలో రాజకుమారి మెయిన్ లీడ్, పున్నాగా మెయిన్ లీడ్. అంటే ఎండ్లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ, బట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను. సూపర్. అసలు ఇలా